హలో ఆల్, వెల్కమ్ టు రావసన్ ఫిల్మ్స్. సందీప్ కిషన్ గారి కొత్త సినిమా మజాకా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో రావు రమేష్ గారిది కూడా పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టుంది. సో ఇంకేమనిపిస్తుంది? మెయిన్ గా ట్రైలర్ మొత్తం చాలా ఎంటర్టైనింగ్ ఉన్నది. ఫుల్ ఫన్ రైడ్ ఫిలిం, చాలా జోయల్ గా అనిపిస్తుంది. ఇక మన శివరాత్రి కానుక వస్తుంది కాబట్టి అంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అనిపిస్తుంది. ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మన త్రినాథరావు నాకిన, ఆయన గత సినిమాలు చూసుకుంటే మన ఎంసీఏ కానీ ఆ ధమాకా సినిమాలు కూడా ఎంత ఎంటర్టైనింగ్ గా తీసుకెళ్తారో, ఆ స్క్రిప్ట్ ని కూడా ఎంత చాలా జోయల్ గా తీసుకెళ్తుంటారు. ఫుల్ కామెడీని నమ్ముకుంటారు ఆయన మెయిన్ గా. అంతే అలానే అనిపిస్తుంది అనమాట. ఈ ట్రైలర్ చూసినా కూడా కొంచెం అదే ఫన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంచి ఏదో మంచి కథ తీసుకొని, ఇంకోటి మంచి కథ అంటే మనకి ఇందులో చూపించినట్టు తండ్రి కొడుకులకు లవ్ స్టోరీ. వారిద్దరు తండ్రి కొడుకులు, తండ్రికో లవ్ స్టోరీ, కొడుకు లవ్ స్టోరీ. ఇది కొంచెం నాకు ఫన్ బాగా అనిపిస్తుంది అనమాట, ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఫాదర్ రోల్ లో రావు రమేష్ గారిని కూడా పెట్టి యాప్ట్ గా ఉంది. తండ్రి కూడా ప్రేమిస్తే కొడుకు ఎలా రియాక్ట్ అవుతాడు. సో వీళ్ళిద్దరు లవ్ స్టోరీలు మళ్ళీ ఏదో కంబైన్ చేసి సంథింగ్ ఏదో లింక్ పెట్టారు. సో మురళీ శర్మ తోటి ఏమైనా లింక్ ఉంటదేమో. మురళీ శర్మ గారు మెయిన్ విలన్ క్యారెక్టర్ లా చూపించారు. సో అంతా అయితే కామెడీగానే ఉంది, సీరియస్ ఎలిమెంట్ అయితే ఏమీ లేదు. ఇక నెక్స్ట్ మ్యూజిక్ మనకు లియోన్ జేమ్స్ అందించారు. ఆ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్య ఒక ఫోక్ సాంగ్ కూడా ఇందులో వాడారు అనమాట. చిన్న రామ్లమ్మని ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది అందులో, అది కూడా ఇందులో తీసుకున్నారు. అది కూడా బాగుంది. అదే కామెడీ మూవీకి సరిపడా మ్యూజిక్ అయితే కూడా ఉంది ఫన్ గానే. ఇక రీతు వర్మ కూడా ఒక 2-3 షార్ట్స్ లో చూపించారు, తను కూడా బాగుంది. ఇంకా కొత్త అమ్మాయి అంటే ఫాదర్ లవ్ కు ఆమె కాంబినేషన్ ఆఫ్ అన్షు అనమాట. మనకు మన్మధుడు సినిమాలు ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయి కూడా చాలా కొత్తగా అనిపించింది. చూడాలి మరి సినిమా. అంటే ట్రైలర్ అయితే నాకు నచ్చింది, మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఒక 2 days లో రిలీజ్ అవుతుంది కదా, 26th రిలీజ్ అవుతుంది, ఫిబ్రవరి. సో అప్పుడు సినిమా మరి ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను, ఫుల్ కామెడీ కాబట్టి. అవును, సందీప్ కిషన్ కూడా సినిమా సక్సెస్ చాలా అవసరం. చాలా కాలం అయింది అనుకుంటా ఆయనకు. మొన్న భైరవ కోన కూడా మంచి టాక్ వచ్చింది. ఇదైతే ఖచ్చితంగా ఆయన కూడా అవసరం, తెలుగులో హిట్ అవసరం. సో రితు వర్మ కూడా మొన్న స్వాగ్ సినిమాతో, అది కూడా కామెడీ సినిమా, సో కామెడీ రోల్స్ లో బాగా చేస్తుందని మాత్రం ఉంది. సో ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ కూడా కొంచెం ఎక్కువ టైం ఇచ్చారు ట్రైలర్ లో కూడా. సో ఆ రితు వర్మ బాగా చేస్తుందని మాత్రం ఉంది. మిగతా అంతా చూడాలి మన సినిమా. సో అదండి మా ఒపీనియన్ ఆన్ ట్రైలర్ ఆఫ్ మజాకా మూవీ. 26th చూద్దాం ఎలా ఉందో చెప్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు రావసన్ ఫిల్మ్స్.